ఈ రౌడీగాడెవడు ఏదో బాక్స్ పట్టుకునొచ్చాడు. ఈవిడేమో లుక్కులిచ్చేస్తుంది. మేడం, అతను మనోడే కానీ పనోడు. అతని దగ్గరున్న బాక్స్ బాంబే కదా మేడం? బాంబు పెట్టి అందర్నీ లేపైపోతున్నారు, అదే కదా ప్లాన్? సూర్యకాంతం ఇంట్లో బాంబు పెట్టానని చెప్పి ఫూల్స్ చేశారు. ఇవాళ నిజంగానే వాళ్ళు వెళ్లే కార్లో బాంబు పెట్టి లేపైపోతున్నారు, అంతేగా? నీకు అలా అనిపించిందా? ఎగ్జాక్ట్లీ ఇది కాదు, కానీ బాంబేమోనని డౌట్. అయితే నా ప్లాన్ సక్సెస్. సక్సెస్ అవుతావో, సర్కస్ లో కోతిలా కోతివై ఆ సూర్యకాంతం చేతిలో ఆడతావో ఎవరికి తెలుసు? ఏంటి? మేడం, మైండ్ వాయిస్ అది కూడా మీకు వినబడుతుందా? నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ తెలిసిపోతోంది. థ్యాంక్ యూ మేడం. దేనికి? నేను కూడా ఎక్స్ప్రెషన్ ఇవ్వగలనని ఫస్ట్ గుర్తించింది మీరే. పాపం ఆ సూర్యకాంతం ఫ్యామిలీ బాంబుకు బలైపోతుందన్నమాట. నాకెందుకో ఆ హారికే కావాలని ప్లాన్ చేసి మనందరినీ గుడికి రప్పించింది అనిపిస్తోంది. పంతులు గారు కదా ఫోన్ చేసి రమ్మంది. నువ్వు బకరావని తెలిసి పంతులతో తనే ప్లాన్ చేయించుంటుంది. అదేం కాదు, అయినా నేనేమంత తెలివి తక్కువ దాని కాదు. ఒకవేళ ఆ హారికనే ప్లాన్ చేసి ఇక్కడికి పిలిపించినా మనమేం టెన్షన్ పడక్కర్లేదు. ఇప్పుడు మరెందుకు అడుగుతున్నావు? ఎప్పుడూ మనల్ని చూస్తే నవ్వుతూ చూసే పంతులు గారు ఇవాళ టెన్షన్తో చూశారు, గమనించలేదా? దీన్ని బట్టే అర్థం కావట్లేదా? ఏదో మన బిల్డప్ కోసం గుడికి వెళ్లాల్సిందే అని పట్టుబట్టాం గాని ఇక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది. ఏంటా నువ్వు చెప్పేది? నిజం బాబు గారు, మనల్ని టార్గెట్ చేసిన మనిషి మనం వచ్చేసరికి ఇక్కడే ఉందంటే ఇదంతా ముందే ప్లాన్ చేసి రప్పించినట్టు అనిపిస్తుంది. పైగా ఆవిడ చూపు మాట తీరు చూస్తుంటే గుళ్ళో ఏదో చేయబోతున్నట్టు అనిపిస్తుంది. మీరు రామని చెప్పినా పంతులు గారు లలితా మేడంకి ఫోన్ చేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది, కానీ మీరే నా మాట వినలేదు. సర్లేరా, ఎటు వచ్చాం కదా. ఒకవేళ నీ అనుమానమే నిజమైతే అంతా సూర్య చూసుకుంటుందిలే. ఎన్నని చూసుకుంటారండి? రిస్క్ అని తెలిసి కూడా అందరం బయటకొచ్చాం. ప్రమాదం పక్కనే ఉందని తెలిసి కూడా ఇంకా ఇక్కడే ఉండి సూర్య మేడంని ఇబ్బంది పెడదామంటారా? అర్థం చేసుకోండి బాబు గారు. ఏంటి అర్థం చేసుకునేది? ఏంటి అర్థం చేసుకునేది? పైన ప్యాంట్ ఉండడం వల్ల తెలియడం లేదు, లోపల కాళ్ళు షివరింగ్తో వణికిపోతున్నాయి. అంత భయపడే వాళ్ళు గుడికి వెళ్దామని మీ అక్కల్ని ఎందుకు ఎంకరేజ్ చేశారు? అక్కల మాట కాదని లేక వచ్చాను. నువ్వు ఎటు మాతోనే ఉంటావు కదా అనే ధైర్యంతో వచ్చాను. ఇప్పుడు ఆ ధైర్యం ఎక్కడికి పోయింది? నేను పక్కనే ఉన్నాను కదా. ఎవరు మనకెదురొచ్చినా నేనున్నంత వరకు నా కుటుంబాన్ని కాదు కదా, వాళ్ళ నీడని కూడా టచ్ చేయలేరు. బొట్టు పెట్టుకోండి. నాకేం అవసరం లేదు. చెప్పింది వినాలి, పట్టండి. అమ్మ సూర్య, ఆ హారిక నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించి నా ద్వారా మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది. తను ఇక్కడ మీకేదో ప్రమాదం తలపెట్టాలని ప్లాన్ చేసింది. దయచేసి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండమ్మా. ఏముంది అందులో?
ఏంటి ఆ చిట్టి? ఇందాక పంతులు కుంకుమ ఇంటి కోడలికి ఇవ్వాలి అంటూ పొట్లమిచ్చాడు మేడం. సరే, ఎటో దేవుడి దర్శనం చేసుకున్నాం కదా, పదండి వెళ్ళిపోదాం. నానా, వెళ్దామా? వెళ్దామమ్మా. పదండి. మావయ్య, ఏంటమ్మా? అప్పుడే వెళ్ళిపోతారా? దర్శనం అయిపోయింది కదమ్మా. ఏం వదినా? ఇంకా చాలు నాన్న, వెళ్ళిపోదాం. చూడండి, ఎప్పుడైనా గుడికొచ్చి దర్శనం అయిపోగానే వెళ్ళిపోతారా? ఏయ్, చీటీ చూసాక కూడా అలా మాట్లాడతావేంటి? ఆ, ఏం లేదు. మీరు ఎప్పుడు గుడికొచ్చినా దేవునికి ఇలాగే దండం పెట్టుకుని వెళ్ళిపోతారా? అలా ఎందుకు వెళ్తాం? గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం. దేవుడికి అర్చనో అభిషేకమో చేయించి కాసేపు గుళ్ళో కూర్చుని ప్రసాదాలు తిని బయలుదేరతాం. మరి ఇప్పుడెందుకు అవన్నీ చేయకుండా వెళ్ళిపోదాం అంటున్నారు? టెన్షన్ తట్టుకోలేక. అవన్నీ ఇంకోసారి వచ్చినప్పుడు చేసుకుందాంలేమ్మా. అవును మేడం, పదండి వెళ్ళిపోదాం. వదినా, మీరెప్పుడు గుడికొచ్చినా ఎలా ఉంటారో అలాగే ఉండండి. ప్రదక్షిణలు చేసి అభిషేకం జరిపించిన తర్వాతే మనం ఇక్కడి నుంచి వెళ్ళేది. అది కాదు సూర్య. నన్ను నమ్మండి వదినా, వెళ్ళండి. ఏయ్, ఏంటి నువ్వు? మన వాళ్ళకి ఇక్కడ థ్రెట్ ఉందని తెలిసా కూడా వాళ్ళని వెళ్ళిపోనివ్వకుండా ఇక్కడే ఉండి ప్రదక్షిణ చేయమని చెప్తావా? నీకేమైనా తిక్కా? అవును, ఈ సూర్యకాంతానికి కొంచెం తిక్కుంది. ఇలా శారీలో ఉంటే కంట్రోల్లో ఉంటుందండి. అదే యూనిఫామ్లో ఉంటే ఆ తిక్కకి లెక్కే ఉండదు, తను కంట్రోల్లోనూ ఉండదు. మీరు చాలా లక్కీ ఫెలో అండి. ఆవిడిప్పుడు యూనిఫామ్లో లేదు. పదండి. ఏం చేస్తున్నావు? కొబ్బరి చిప్ప పగలగొడుతున్నానండి. కూర్చోండి. కూర్చోమంటుంటే. రండి కూర్చోండి. తీసుకోండి. ఎలా తినబుద్ధి అవుతుంది? ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు సడన్ గా ఆకాశం విరిగి మన మీద పడిపోయిందనుకోండి, మనమేం చేయలేం కదా. ఉన్నట్టుండి ఇక్కడ భూమి బద్దలైపోయిందనుకోండి, మన కంట్రోల్లో లేని వాటిని మనమేం చేయలేం కదా. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మన కంట్రోల్లోనే ఉంది కదా. ప్రమాదానికి దూరంగా వెళ్ళిపోవడం మన చేతుల్లోనే ఉంది కదా. అలా వెళ్ళిపోతే ఆ హారికకి నేను భయపడినట్టే కదా. గుడికి వెళ్ళాలి అని మా ఆడపడుచుల ముచ్చట తీర్చాలని వచ్చాను. తీర్చాకనే తీసుకెళ్తాను. ఎక్కడికి? పైకా? ఉమ్. ఉమ్. ఇప్పటి వరకు నేను ఈ మాట ఎవ్వరితోనూ చెప్పలేదు, కానీ నిన్ను చూస్తుంటే చెప్పక తప్పడం లేదు. నా వల్ల నీ కుటుంబానికి థ్రెట్ ఉందని తెలిసి కూడా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వచ్చావు చూడు, అందుకు నీకు జోహార్. జోహార్ చెప్పడం నీకు కొత్త కావచ్చు, కానీ ఎవరితోనైనా జోహార్లు చెప్పించుకోవడం తనకు అలవాటు.
సూర్య ఏంటి తనతో మాట్లాడుతుంది? సూర్య వస్తున్నావా?